ఏంద్రా చూసుకోవడానికి మా బాబాయ్ ఉన్నాడు రా, మనల్ని ఎవడు ఆపేది? బాలేదు అని మొత్తం నెగిటివ్ చేసేది కదరా. ఆ తర్వాత బాబాయ్ రాడనుకున్నాడా, చూసుకోలేడు అనుకున్నారా? రే మీకే చెప్పేది వింటున్నారుగా అందరూ, వినండి. బాబాయ్కి అబ్బాయి ఉన్నాడు, అబ్బాయికి బాబాయ్ ఉన్నాడు, వాళ్ళిద్దరికి మేమున్నాం. ఇంకోసారి కానీ ఇప్పుడు వస్తుంది పెద్ది, దానికి చూపిస్తాం మా కల్ట్ ఏంటో. అందరూ ఇష్టం బ్రో, అది ఎవరు ఎట్లా. ఇప్పుడు నేను రామ్ చరణ్ ఫ్యాను, నేను రామ్ చరణ్ సినిమా బాగున్నా బాగాలేకున్నా నా అభిప్రాయంతో చూస్తా. బాగాలేదని నేను చెప్పుకోను, బాగుందని చెప్పుకోలేదు. నాకు ఇష్టం ఉంటే బాగుందని చెప్తా, కానీ ఏటర్స్ ఉంటారు కదా కొంతమంది, బాగాలేదనే చెప్తారు ఎంత బాగున్నా. అది మాకు సూపర్. అసలు బాబాయ్ ఆడ నుంచుంటే చాలు మాకు సినిమా మీద, సినిమా అసలు ఆడకపోయినా సరే ఇట్లా చేసుకుని స్క్రీన్ ముందు కనబడితే చాలు, మాకు అదే కల్ట్, అదే పండగ. చూపించేస్తాం. హిట్ బ్లాక్ బాస్టర్. అరే మీకే చెప్తున్నా, అందరు గుర్తుందిగా, అబ్బాయికి బాబాయ్ ఉన్నాడు, బాబాయ్కి అబ్బాయి ఉన్నాడు, వాళ్ళిద్దరికి మేమున్నాం. గేమ్ చేంజర్ మొత్తం ఓడగొట్టిరు కదరా. చూపిస్తా ఇప్పుడు పెద్దతో మొత్తం అందరికి చూపిస్తాం. జై పవర్ స్టార్. ఏముందో, నేను పవన్ కళ్యాణ్ ఫేవరెట్ కాదు, అయినా కూడా చాలా బాగుంది. క్రిష్ బాగా తీసాడు. అవును, ఓకే, థ్యాంక్ యూ. సినిమా అయితే బాగాలేదన్న, గ్రాఫిక్స్ చాలా రియాలిటీలో లేదు, ఎక్కడో కార్టూన్ నెట్వర్క్లో ఉన్నట్టుంది, బాగాలేదు. మళ్ళీ హైలైట్ ఏంటంటే పార్ట్ 2 కూడా ఉందంట. చాలా అంటే ఫస్ట్ పార్ట్ ఎప్పుడు అయిపోద్దో అని చూస్తుంటే పార్ట్ 2 కూడా అసలు బాగానే ఉంది సినిమా. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, సెకండ్ హాఫ్ ఎటే వెళ్ళిపోయింది. బాగుంది. సినిమా కేక, చూడాల్సిన అవసరం లేదు. సినిమా హిట్, సూపర్ హిట్ అంతే. బాబుగా బాబు, కళ్యాణ్ బాబు. బాగుందన్న, సూపర్. పడాలి ఎవరు రాపేది. ఫస్ట్ హాఫ్ బాగుందన్న, సెకండ్ హాఫ్ బాలే అన్న. వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. రప్ప సూపర్. బాగుందండి. లైక్ సెకండ్ హాఫ్ బాగాలేదని చెప్పారు కానీ ఇట్స్ నైస్, బాగుంది యాక్చువల్లీ. అంటే పార్ట్ 2కి వెయిట్ చేస్తున్నాం అంతే. విఎఫ్ఎక్స్ కొంచెం ఇబ్బంది ఉంది కానీ ఇంకా చల్తా హై. వన్ మ్యాన్ షో అంటే పవన్ అన్న చాలా రోజుల తర్వాత చూసాం, హ్యాపీగా ఉంది. మా ఫ్యాన్స్కి పండగ అంతే. జై పవర్ స్టార్. బ్లాక్ బస్టర్ అన్న, సూపర్. చాలా బాగుంది సినిమా. పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక మెగా యాక్షన్ చేసిండు. చాలా ఏళ్ళ తర్వాత అన్నయ్యను చూడటం చాలా హ్యాపీగా ఉన్నది. సూపర్ బంపర్ హిట్ సినిమా. చాలా బాగుంది. కొంచెం బెటర్గా తీయాల్సింది సెకండ్ హాఫ్లో, బట్ అదర్ దెన్ మూవీ చాలా బాగుంది. ఎలా ఉందమ్మా సినిమా? ఎలా ఉందా? చాలా బాగుంది. బాగుందా? ఏం నచ్చింది? పవన్ కళ్యాణ్ యాక్షన్ బాగా నచ్చింది. ఓకేనా? మ్యాన్ బాగా అనిపించింది మీకు? చాలా బాగుంది. మీరు చెప్పండి. చాలా బాగుందండి. ఏం నచ్చింది? ఏం నచ్చింది సినిమా? తను అన్నీ నచ్చినాయి, యాక్టింగ్ అయినా ఫైట్స్ అన్నీ బాగున్నాయి. సినిమా మొత్తం అంతా పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు, అందరూ కనిపిస్తున్నారు. ఎలా ఉందా? బాగానే ఉందన్న, పర్లేదన్న. పెరిగిపోయింది. ఒక ఫ్యాన్స్ చెప్పాలంటే సినిమా మటుకు ఒక రేంజ్లో ఉందనే చెప్తాము, కానీ సెకండ్ హాఫ్ మీద ఇంకా మాకు ఎక్కువ నమ్మకం ఉంది. ఫీలింగ్ అయితే ఆ గ్రాఫిక్స్ లో ఎడిటింగ్ అయితే కనిపించింది, అంతవరకు వాస్తవం. వేరియేషన్ ఉంది. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ మీద సెకండ్ హాఫ్ బాగుంది, బట్ ఆ గ్రాఫిక్స్ ఏరియాస్ కానీ పర్ఫెక్ట్గా పెట్టుంటే ఇంకా ఒక రేంజ్లో ఉండేదని మా ఆశ, మా ఫీలింగ్. అది యాక్టింగ్ పర్ఫెక్ట్ అన్న,
యాక్టింగ్ పవన్ కళ్యాణ్కి ఒక రేంజ్లో చేశాడు. కొంచెం గ్యాప్ వచ్చినా సరే మాకు ఫ్యాన్స్ తగ్గట్టు చేశాడు. దాని విషయంలో మటుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి. యాక్షన్ కానీ లుక్స్ వైజ్ కానీ అంతా పర్ఫెక్ట్గా ఉంది. వన్ మ్యాన్ షో అంటున్నారు. అలాగే ఉందనుకో, బట్ ఆ సినిమా స్టోరీ తగ్గట్టు అలా ఉంది. వన్ మ్యాన్ షో అని కాదు కానీ స్టోరీ ఎలా ఉందో స్టోరీ తగ్గట్టు క్రిష్ గారు ఎలా అరేంజ్ చేశారో డిజైన్ చేశారో దాన్ని బట్టి అలానే సినిమా బాగుంది. థ్యాంక్స్. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి అంటే వన్ మ్యాన్ షో అని అంటున్నారు. అదేవిధంగా డైరెక్టర్లు మారారు కాబట్టి క్రిష్ గారి లేని లోటు కనిపించింది. క్రిష్ గారు ఏం లేదు, ఏదైనా మొత్తం పవన్ మీద నడిచేది మూవీ అంతా. బాగుంది, సూపర్గా ఉంది. స్టోరీ బాగుందండి. స్టోరీ లైన్ వర్క్ ఏం లేదండి, బాగానే ఉంది. లేదు లేదు, ఏం అట్లా ఏం లేదండి, బాగానే ఉంది. మూవీ అయితే చాలా బాగుంది. ఇంకా చెప్పేది ఏముందండి, పవన్ కళ్యాణ్ చూస్తుంటే మైనస్ అయితే ఎక్కడ కనిపించలేదండి. మూవీ అయితే చాలా బాగుంది. స్టోరీ బాగుంది, బయట పబ్లిక్ అనుకున్న దానికంటే చాలా బాగుంది. ఉన్నాయండి, ఉన్నాయి. మాత్రం మైండ్ బ్లోయింగ్ అన్న సినిమా మాత్రం. ఫస్ట్ హాఫ్ ఏమన్నా ఉందంటే వేరే లెవెల్ తీసుకుపోయిండు సినిమా, వేరే లెవెల్గా తీసుకుపోయిండు. సెకండ్ హాఫ్కి వచ్చేసి మనకు బూబ్ జంప్స్ వస్తుంటాయి. ఒక్కొక్క సీన్ చూస్తుంటే అసలు వేరే లెవెల్ కనిపిస్తుంది నాకు సినిమా. గ్రాఫిక్స్ ఏం లేదు, ఎఫెక్ట్స్ ఏం కొద్దిగా తగ్గింది కానీ సినిమా మాత్రం హైలైట్ ఉంది. సినిమా పవన్ కళ్యాణ్ నుంచి అంత చూడడం అనేది మా అదృష్టం అనుకున్నాలి. జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్. సినిమా కోహినూర్ వజ్రం సార్, పవన్ కళ్యాణ్ వజ్రం వాడు. వజ్రం సినిమాకి ఎఫెక్ట్స్ సూపర్. చాలా వేరు బ్రో, వీరమ్మలు వేరే బ్రో. వీరు చిత్ర ఏం లేదు వీరమ్మలు ఎక్కడికో వెళ్ళిపోయింది, ఎప్పటికో బ్లాక్ బస్టర్ వీరమ్మలు. విఎఫ్ఎక్స్ ఏం లేదు, అంతా బాగుంది సినిమా. సూపర్ హిట్. సూపర్ సినిమా, సూపర్ చాలా బాగుంది. సార్ రండి, కిరణ్ గారు తీసుకుంటాం.